దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము డిసెంబర్ 29వ తేదీ లేఖన భాగము ప్రకటన గ్రంథము 20 అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 6వ వచనము, మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు, రెండవ మరణము వారి మీద అధికారం లేదు. అవునండి, మనకి మానవుడికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణం, అంటే ఆత్మ శరీరం నుంచి దూరం అవటము మొదటి మరణం. అదే ఆత్మ దేవుని నుండి దూరమై అగ్నిగుండంలో పడవటము రెండవ మరణం అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలకి, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి రెండవ మరణం మీద అధికారం లేదు. ప్రతి ఒక్కరికి మొదటి మరణము ఉన్నది. అయితే దేవుని నమ్మని వారికి, అంటే రెండో మరణములోనికి పోయేవారు ఎవరు అంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో స్పష్టంగా రాయబడింది. పిరికివారును, అవిశ్వాసులను, విగ్రహారాధికులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, మరి ఇలాంటి వారు రెండవ మరణంలోనికి, అనగా అగ్నిగుండంలోనికి వెళ్తారు. అదే అధ్యాయము 20వ అధ్యాయము 14వ వచనము అగ్నిగుండాన్ని రెండవ మరణము అంటారు. అవును, ఈ రెండవ మరణము నుంచి నువ్వు తప్పించబడ్డావు. మరణములో నుంచి జీవంలోకి దాటి ఉన్నావు అంటే రెండో మరణములో నుంచి నువ్వు దాటి ఉన్నావు. అవును, ఒకవేళ మనం ఈ లోకాన్ని మరణించినను, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, నాయందు విశ్వాసం ఉంచిన వాడు మరణించును, తిరిగి లేచును, బ్రతుకును. అవునండి, అంటే ఒకవేళ చనిపోయినా బ్రతుకుతాం. లాజర్ని గృహ దగ్గరకు వచ్చి, లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటికి వచ్చాడు. అంతకుముందు దేవుడి దగ్గర ఉన్నాడు. అవును, రెండో మరణంలో ఉన్నవారిని రమ్మని చెప్పడు, కానీ మనమైతే ఈ లోకంలో విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాం. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు మరణం లేదని నమ్మండి. అదే రెండవ మరణం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే, ఎవని యొక్క క్రియ చొప్పున జీవ గ్రంథములో కానీ గ్రంథములు తెరవబడును 15వ వచనములో, మరి వారి వారి క్రియల చొప్పున వారి ప్రవర్తన బట్టి మరి తీర్పు జరుగుతుంది. సహజంగా అందరూ అనుకుంటారు, చనిపోయిన తర్వాత ఎవరు చూస్తున్నారులే అనుకుంటారు. దేవుని యొక్క ఆత్మ బాగా గమనించండి, మనం సృజించింది. ఈ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. మట్టికి మన్నైన తర్వాత నరుని యొక్క ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. అటు తర్వాత తీర్పు ఉంటుందని హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు జరుగును. అవును, ఆ తీర్పు ఉన్నది. నువ్వు ప్రభువుని నమ్మితే నీకు పరలోకము, ప్రభువుని నమ్మకపోతే శిక్ష. అలాగనే నీ దేహంతో జరిగించిన వాటిని ప్రకారము నీకు దొరుకుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనములో, ధనవంతుడు పాతాళములోను, దరిద్రుడైన లాజరు పరదేశులోను నెమ్మది పొందుతున్నాడు. ఎందుకు అతను వెళ్ళాడు అంటే, నా జీవితం నా ఇష్టం అనుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు జీవించాడు, దేవుడు లేకుండా జీవించాడు, తన జీవితం తన ఇష్టం అనుకున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను, నీ జీవితం నీ ఇష్టం కాదు. ఒక దినాన నీకు నువ్వు లెక్క చెప్పవలెను. నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు లెక్క చెప్పాలి. చెప్పకపోతే తీర్పు అనేది ఉంటుంది. జాగ్రత్త. లేదు అనుకోవద్దు, ఉన్నది. కనుక ధనవంతుడు లెక్క చెప్పటానికి తన దగ్గర ఏమీ లేదు. తను ప్రభువు నమ్మలేదు. తన వస్త్రాలు ధరించటం, సుఖపడటం, తినటం, త్రాగటం, వీటి మీదే మనసుంచాడు. కానీ నా లైఫ్ చాలా షార్ట్, చిన్నది, మరి ఎంతకాలం నా బ్రతుకని అర్థం చేసుకోకుండా దేవుడిచ్చిన వాటిని అనుభవించాడే కానీ దేవుని నమ్మలేదు. చాలామంది దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ ఉంటారు కానీ ప్రభువుని నమ్మరు. అటువంటి వారికి తీర్పు ఉన్నదని బైబిల్ సెలవిస్తుంది. చివరిగా 4వ వచనము, దేవుని యొక్క వాక్య నిమిత్తమును సాక్ష్యం నిమిత్తము మరి హతసాక్షులు అవుతారు కొంతమంది, వారు బ్రతికించబడతారు. అవును, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు
మరి రక్షించబడిన వ్యక్తి సాక్ష్యం చెప్పాలి. అపోస్తల కార్యం 1:8 బుదిగంతముల వరకు మీరు సాక్షులై ఉందరు. అవును, నువ్వు పొరుగింటి వారికి, పక్కింటి వారికి, లేకపోతే నీ యొక్క మరి జాబ్ చేస్తున్నప్పుడు కానీ, నువ్వు ఉంటున్న సమాజంలో కానీ నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. నువ్వు దేవుడి బిడ్డవుగా జీవించాలి. నువ్వు వెలుగుగా ఉండాలి. పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అది వారు చూసి నీ దగ్గరకు వస్తారు. అవును, సమరి స్త్రీ మారింది. తర్వాత ఆ మాట విని అనేక మంది వచ్చి రక్షించబడ్డారు. మనం మారిన తర్వాత మన జీవితాన్ని చూస్తారు. అయితే కొంతమంది హత్య చేస్తారు, అంటే హతసాక్షిగా చేస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, కొడతారు. కానీ భయపడని అవసరం లేదు. మత్తయి 10:28 దేహాన్ని చంపే వారికి భయపడద్దు, దేహమును అలాగే ఆత్మను నరకం వేయగలిగిన దేవునికి భయపడండి. అవును, దేవునికే మనం భయపడాలి. వీరు కేవలం దేహాన్ని చంపగలరు, ఆత్మను చంపలేరు. అపోస్తులైన పౌలు గారు స్టెఫన్ను రాళ్ళతో కొడుతున్నప్పుడు ఎదురుగా ఉన్నాడు. అతడు రాళ్ళతో కొట్టించుకుంటున్నప్పుడు స్టెఫన్ అంటాడు, నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను అనేసి రాళ్ళతో కొట్టి చంపారు. అపోస్తులైన పౌలు గారు మొదట్లో సౌలుగా ఉన్నప్పుడు సాక్షిగా ఉన్నాడు. అటు తర్వాత అతను కూడా అనేక సార్లు రాళ్లతో కొట్టించుకున్నాడు. దేవుడి కొరకు మరి చనిపోతే నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, పోగొట్టుకో. ఈ యొక్క దినము దేవుడి కొరకు నువ్వు సాక్షిగా జీవించాలి. మారు మనసు పొందిన తర్వాత నువ్వు సాక్షిగా జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కృపలో, నీ దయలో ప్రభువా మమ్మల్ని మీరు నాయన ప్రేమిస్తున్నారు. నాయన మాకంటూ తండ్రి దేవా రెండవ మరణం మీద అధికారం లేదు. మేము నాయన మా క్రియల చొప్పున మరి తీర్పు ఉంటుందని జాగ్రత్త పడి మేము బూదిగంతాల వరకు మేము ఒక వెలుగుమయంగా సాక్షిగా ఉండునట్లుగా సహాయం చేయండి. వింటున్న వారికి కార్యమును వారు అనుకున్నవి జరుగునట్లుగా వాళ్ళ హృదయాంతరంగాల్లో నిన్ను ప్రభుగా ప్రతిష్ఠించుకొని సాక్ష్యంగా జీవించినట్లుగా శక్తిని, బలమును అనుగ్రహించమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.